హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అండి. అది కూడా శ్రావణ శుక్రవారం 3వ వారం షూట్ చేసిన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ముందు రోజు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అండి. అంటే లక్షవారం రోజు ఎప్పుడు కూడా గౌరీదేవి అలంకరణ, తులసికోట, చిన్నవి రాత్రులు, సంతకాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి అలంకరణ చేస్తాను కదా. సో అదంతా కూడా ముందు వారం వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి. అందుకే ఇంకా అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అలంకరణ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. అలాగే లక్ష్మీ పాదాలు అయితే వేశానండి. ఈ వారం వచ్చేసి 3వ వారం. ముందు 2 వారాలు కూడా ఉన్నాయన్న సంగతే మర్చిపోయాను. తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు కట్ చేస్తే ఇది శుక్రవారం రోజు మార్నింగ్ అండి. టైం వచ్చి 6:30 అయ్యిందండి. ఇంకా ముగ్గు వేయటం అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, కానీ ఈ వారం అయితే ఈ విధంగా సింపుల్గా ముగ్గు అయితే వేశాను. సో ఆల్రెడీ ఫస్ట్ వారం, సెకండ్ వారం ఏ విధంగా అయితే ముగ్గు వేసాను అన్నది చూసారు కదా. అలాగే బయట పూజ కూడా చేసుకుని దీపం కూడా పెట్టేశానండి. 3వ శుక్రవారం కదా. కిందకెళ్ళి పువ్వులు కూడా తీసుకొచ్చానండి. ఈ పారిజాత పుష్పాలు చెప్పాను కదా చాలా ఎక్కువ పూస్తున్నాయి అనేసి. అసలు శ్రావణంలో కూడా ఇన్ని పూస్తాయని తెలియదండి. అంటే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమని ఎక్కువ ఈ పువ్వులు కావాలన్నట్టుగా ఎక్కడున్నాయో వెతికి మరే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆ మాసంలో గమనించడం వలన ఏంటో ఉత్తరోజుల్లో పూస్తాయని అంతగా తెలియదండి. ఇప్పుడు కదంబ పుష్పాలు చూడండి, ఈ 4 వారాలు పూసాయి. ఇప్పుడు ఒక్క చెట్టుకు కూడా కదంబ పుష్పం అన్నది లేదు. కరెక్ట్గా శ్రావణం స్టార్టింగ్లో పూయటం స్టార్ట్ అయ్యాయండి. శ్రావణం 4 వారాలు అవ్వేసరికి ఇంకా పూలు అనేవి ఎక్కడా లేవు. సో అదేవిధంగా కార్తీక మాసంలోనే ఈ పారిజాతాలు పూస్తాయి అనుకున్నాను తప్ప ఇప్పుడు కూడా పూస్తున్నాయండి. ఇక్కడ మొక్కు ఉండటం వల్ల రోజు చూసేమో తెలుస్తుంది కదండి. ఇంతకుముందు అయితే నేనున్న ఏరియాలో ఎప్పుడు పారిజాత పుష్పాల మొక్క అయితే లేక ఎప్పుడు గమనించలేదేమో అనుకుంటున్నాను. సో ఈ వారం పారిజాత పుష్పాలతో అమ్మవారికి ఇలా దండ అయితే గుచ్చుకు వేసుకున్నాను. ఫస్ట్ వారం చామంతి, రోజస్తో అయితే అమ్మవారికి పూజ చేసుకున్నానండి. 2వ వారం వచ్చేసి మీరు చూసారు కదా, కదంబ పుష్పాలతో అయితే అమ్మవారికి పూజ చేసుకున్నాను. అంటే అలంకరణ కింద అయితే పెట్టాను. 3వ వారం వచ్చేసి ఇలా పారిజాత పుష్పాలు దండగుచ్చి అయితే వేశాను. అలాగే 108 పారిజాత పుష్పాలతో పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా 3వ వారం పూజలో నైవేద్యాలు వచ్చేసి ప్రత్యేకించి అయితే ఏం చేయలేదండి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అయితే 4 వారాలు వండి వీలైనంత వరకు అమ్మవారికి నైవేద్యం కింద అయితే సమర్పిస్తాం కదా. అదేవిధంగా ఈ వారం కూడా పరమాన్నం చేశాను. చలివిడి, వడపప్పు, పానకం, పంచామృతాలు, పాలు, తాంబూలం పెట్టి 3వ వారం వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ఈ వారం ప్రత్యేకంగా అమ్మవారికి ఉప్పు దీపం కూడా వెలిగించుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రమిదలో కొంచెంగా కల్లుప్పు వేసి 3 ఒత్తులేసి నువ్వుల నూనెతో ఈ విధంగా ఉప్పు దీపం అయితే వెలిగించుకున్నానండి. ఫస్ట్ వారం, సెకండ్ వారం కూడా వెలిగించుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ టైం మార్నింగ్ అది తీయడానికి కుదురుద్దో నాకు కుదరదు, మళ్ళీ మా అబ్బాయిని తీయమంటే వాడికి తెలియదు కదా అన్నట్టుగా వెలిగించలేదండి. సో 3వ వారం అయితే వెలిగించుకున్నాను. సో ఈ విధంగా 3వ వారం వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకున్నానండి. ఆల్రెడీ 4వ వారం పూజ వీడియో పోస్ట్ చేసేసాను. అంటే నోమ్ వీడియో పోస్ట్ చేశాను కదా, అందులోనే అమ్మ వాళ్ళ ఇంట్లో 4వ వారం శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నది ఆ వీడియోలోని క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి. సో నార్మల్గానే చేసుకున్నాను, ఎందుకంటే నోము కోసం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, టైం సరిపోదు. ఒక పక్కన వర్షం కూడానండి. అందుకే మామూలుగా అమ్మవారికి నైవేద్యాలు కూడా ఏం చేయలేదు. తర్వాత చెల్లి అయితే చేసి మళ్ళీ పూజ చేసుకుంటుంది కదా అన్నట్టుగా నేనైతే అమ్మవారికి పాలు, కొబ్బరికాయ కొట్టుకు నైవేద్యం అయితే సమర్పించానండి. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వరలక్ష్మి వ్రత పూజ అన్నది ఫస్ట్ టైం చేసుకున్నానండి. వినాయక చవితి నార్మల్ రోజుల్లో వెళ్ళినప్పుడు దీపారాధన చేసుకు పూజ చేసుకోవటం అలా చేశాను తప్పండి. వరలక్ష్మి వ్రత పూజ అయితే చేయలేదు. నాకు చాలా గుర్తు, ఎందుకంటే నేను 4 వారాలు ఎప్పుడు పూజ అయితే చేసేదాన్ని కాదండి. ఎప్పుడో ఒక వారమే, ఫస్ట్ వారం కుదిరితే ఫస్ట్ వారం, సెకండ్ వారం, ఇంకా 4 వారాలు ఎప్పుడు కుదిరితే అప్పుడు వరలక్ష్మి వ్రత పూజ చేసుకునేదాన్ని తప్ప మిగతా 3 వారాలు ఎప్పుడు కూడా ఇలాగా పూజ అన్నది ఎప్పుడూ చేయలేదండి. 4 వారాల్లో ఒక వారం అయితే పూజ అత్తయ్య గారి ఇంట్లో చేసుకునేదాన్ని. మిగతా 3 వారాలు కూడా పూజలు ఏం చేసేదాన్ని కాదండి. అందువలన నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు పూజలు కూడా తక్కువేనండి. నిత్యం దీపారాధన చేయటం అలా అయితే ఏం చేసేదాన్ని కాదు. శనివారం ఒకటి చేయటం వల్ల శనివారం దీపం పెట్టేదాన్ని అంతే. ఇంక మిగతా పూజలన్నీ చెల్లె చేసుకునేదండి. ఆ విధంగా ఎప్పుడు వరలక్ష్మి వ్రత పూజ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఈ సంవత్సరమే చేసుకున్నాను. అది కూడా అనుకోకుండా చేసుకున్నానండి. నోము ఉండటం వల్ల వెళ్ళాను తప్ప నార్మల్గా అయితే వెళ్ళను కదా. అలాగే శ్రావణ మంగళవారం గంగా పూజ కూడా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నానని చెప్పాను కదండి. అసలు రూల్ అయితే పుట్టింటి వాళ్ళు ఎప్పుడు కూడా మంగళవారం గంగ పూజ చేయించి
అత్తింటికి శుక్రవారం పూజ గురించి అయితే పంపించాలంట. నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మా ఆడపడుచు అయితే అన్నారండి, అదేంటది నువ్వు ఇప్పటి వరకు కూడా గంగ పూజ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోలేదా అని. లేదండి నాకు తెలియదు, పెళ్ళైన 5 సంవత్సరాల వరకు కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు కదా, 5వ సంవత్సరం అత్తయ్య గారే చేయించారు, అప్పుడే గంగ పూజ అయితే చేయించుకున్న గుర్తండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఈ రోజు వరకు చేసుకోలేదంటే అప్పుడు మా ఆడపడుచు అయితే చెప్పారండి, పెళ్ళైన మొదటి సంవత్సరం అత్తింట్లో శ్రావణం పూజకు ముందే పుట్టింట్లో శ్రావణ మంగళవారం గంగకి కుంకుమ పూజ చేసుకున్న తర్వాతే అత్తింట్లో శ్రావణం పూజ అయితే చేసుకోవాలంటండి. నాకు తెలీదు, మా అమ్మగారికి తెలియదండి. అయినా పెళ్ళైన మొదటి సంవత్సరం కూడా నాకు వరలక్ష్మి వ్రత పూజ అయితే అవ్వలేదు. 5 సంవత్సరాల తర్వాత నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అత్తయ్య గారి ఇంట్లో. సో అందువల్ల ఏంటో, అయినా అమ్మ అన్ని పూజలు చెయ్యదు కాబట్టి అమ్మకి ఏం తెలియదండి. కానీ ఎప్పుడూ కూడా శ్రావణ మంగళవారం పూజ పుట్టింట్లోని, వరలక్ష్మి వ్రత పూజ అత్తింట్లోనే చేసుకున్నట్లయితే అటు పుట్టింటి వాళ్ళకి ఇటు అత్తింటి వాళ్ళకి కూడా మంచిదేనంటండి. ఏంటి ఇందాక నుంచి హారతి తెగిచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మవారి హారతి పాట ఉంటుంది కదా, అది పాడుకుంటూ అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నానండి. మరి పాట అయ్యేంత వరకు కూడా అమ్మవారికి హారతి అయితే ఇవ్వాలి కదా. ఈ విధంగా శ్రావణ శుక్రవారాలు 4 వారాలు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. 4వ వారం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నానండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఒక వారం అయినా మిస్ అవుతాం కదా మధ్యలో, అలా కాకుండా 4 వారాలు చాలా చక్కగా చేసుకున్నాను. అలాగే ఫస్ట్ వారం పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. 4 వారాలు వరలక్ష్మి వ్రత పూజ అయితే ఈ సంవత్సరం ఈ విధంగా జరిగింది. ఈ వారం చూసారు కదా, 108 పారిజాత పుష్పాలతో అయితే లక్ష్మీ అష్టోత్తరం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నానండి. 3వ వారం వరలక్ష్మి వ్రత పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా అమ్మవారికి ధూపం అయితే వేస్తున్నానండి. సాంబ్రాణి కుందులు ఉంటాయి కదా, అవైతే వేస్తున్నాను. నార్మల్ రోజుల్లోని ధూపం స్టిక్స్ ఉంటాయి కదా, అవైతే వెలిగిస్తానండి. ఈరోజు ఏంటంటే ఇలాంటి కుందులు సాంబ్రాణి అయితే వేస్తాను. ఇవి కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు, వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారండి. ఇంతకుముందు మొత్తం డైలీ కూడా ఇల్లంతా సాంబ్రాణి వేసిన తర్వాత ఆ ధూపం స్టిక్స్ తీసుకొచ్చి కృష్ణుడి బొమ్మ దగ్గర అయితే ఇంట్లో ఉంచేదాన్నండి. అలా ఆఫ్టర్నూన్ వరకు కూడా మొత్తం ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది కదా అనేసి. కానీ ఇప్పుడు ఆ స్మెల్ పీల్చకూడదని చెప్పిన కాడి నుంచి కూడా బయటగా మొత్తం ఇల్లంతా ధూపం వేసేసాక బయట మెయిన్ డోర్ దగ్గర అయితే పెట్టేస్తున్నానండి. సాంబ్రాణి గుగ్గులు ఇంట్లో నిప్పు తయారు చేసుకుని వాటిని ధూపం కింద అయితే ఇల్లంతా వేసుకుని ఇంట్లో ఉంచినా కూడా ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే మనకి ఏంటంటే సింపుల్గా ఉంటున్నాయి కదా, ఇవి వెలగటం కూడా సింపుల్గా వెలిగిపోతున్నాయి. అవైతే మళ్ళీ నిప్పులు రాజేయాలండి. ఒకవేళ బొగ్గులైనా కొబ్బరి చెక్కలైనా ఏవైనా సరే వాటిని నిప్పులు చేస్తేనే కానీ మనం ధూపం అయితే వేయలేము కదా. ఇవైతే సింపుల్గా అనిపించి వీటినే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, ఇవైతే యూజ్ చేయకూడదంటండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి తలంటిన తర్వాత వీటినే సాంబ్రాణి కింద అయితే వేసేస్తున్నారండి. కానీ చిన్నపిల్లలకైతే నిప్పులు రాజేసి వేసిన సాంబ్రాణే మంచిదండి. ఇలా మనం ధూపం స్టిక్స్ వేసినప్పటికీ కూడా అదేం ప్రయోజనం ఉండదు. సో చూసారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అయ్యిందండి. నేనైతే టిఫిన్ చేసేసి టీ పెట్టుకున్నాను. ఒక పక్క రైస్, ఒక పక్క పెసరచారు కనేసి పప్పు పెట్టాను. పప్పు ఉడికిపోయింది. ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అయినా మామూలు కర్రీసే కదా, అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా ఇంకా కుకింగ్ వీడియో ఏం షూట్ చేయలేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మా అబ్బాయికి క్యారేజ్ ఒకటి పెట్టాలి. టైం వచ్చేసి ఇంకా 11:30 అలా అయిపోయింది కదా అన్నట్టుగా హడావిడిగా చేసేసాను. ఇక్కడ మా అబ్బాయికి క్యారేజ్ అయితే పెడుతున్నానండి. ఏంటి క్యారేజ్ స్కూల్ పిల్లోడు క్యారేజ్లా ఉందనుకుంటున్నారా? వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు కాడి నుంచి ఇవే క్యారేజీలండి, 2, 3 ఉంటాయి. వీటిలోనే పట్టుకెళ్ళేవాడు. ఒకదానికి 3 బాక్సెస్ ఉంటాయి, ఒకదానికి 2 ఉంటాయి. ఇప్పుడైతే 2 పట్టుకెళ్తాడులేండి. ఒక దాంట్లో రైస్ పెడతాను, ఒక దాంట్లో కర్రీ వేస్తాను. ఇంకా పెరుగు, రసము ఇలాంటివి ఏవైనా వెయ్యాలి అనుకుంటే కనుక వేరొక డబ్బాలో అయితే వేసి పెడతానండి. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లల్లో ఎంతమంది అండి ఇలాంటి క్యారేజ్ పట్టుకెళ్తున్నారు? ఎవ్వరు కూడా ఇలాంటి క్యారేజెస్ అయితే పట్టుకెళ్ళరండి. ఇప్పుడు రకరకాల మోడల్స్లో, రకరకాల డిజైన్స్లో చాలా సింపుల్ క్యారేజీలు ఎన్ని వచ్చాయో కదండి. అయినప్పటికీ కూడా మా అబ్బాయి అయితే ఈ క్యారేజీ తీసుకెళ్తాడండి. ఇక్కడ పప్పుచారు వేడిగా ఉందనేసి ఒక గిన్నెలో వేసి చల్లారి పెడుతున్నాను. ఆ తర్వాత ఆ బాటిల్లో అయితే పోసేస్తానండి. ఇక్కడ నాప్కిన్లో ఈ విధంగా స్పూన్ అయితే పెట్టేసి క్యారేజ్ బ్యాగ్లో పెట్టేసి పంపిస్తానండి. ఇంటి దగ్గర నుంచి వాడు మార్నింగే క్యారేజ్ తీసుకెళ్ళినట్లయితే వాడు బుక్స్ బ్యాగ్లో పెట్టేసుకు పట్టుకెళ్ళిపోతాడు, ఈ క్యారేజ్ అయినా కూడా. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 1:30 అలా అయ్యిందండి. సో ఈ పక్కన ఫ్లాట్స్ ఏవో కడతారనుకుంటానండి, హౌస్ ఉండేది, అదైతే ఇప్పేశారు. అది ఇప్పినప్పుడు అంతా కూడా వీడియో షూట్ చేశాను కానీ ఇంకా పోస్ట్ చేయలేదు. ఆవులు తిరిగే ప్లేస్లో హౌస్ కట్టుకుంటే మంచిది అన్నట్టుగా ఈ మధ్య కాలంలో అందరూ కూడా శంకుస్థాపనకు ముందుగానే ఆ ఓపెన్ ప్లేస్లో ఆవులను అయితే కడుతున్నారు కదండి. వీళ్ళు కూడా అలాగే ఆవునైతే వదిలారండి ఈ ప్లేస్లోని. కానీ అది తాగడానికి నీళ్లు కానీ
తినడానికి మేత కానీ ఏమీ వేయలేదండి. మార్నింగ్ నుంచి కూడా పాపం ఆవు అలాగే తిరుగుతుంది. ఈ మామగారు మేడెక్కి ఆ చివరికి వెళ్ళగానే ఆవు ఎక్కడి నుంచి చూసిందోనండి ఫాస్ట్గా మా అమ్మగారి దగ్గరికి అయితే వచ్చేసింది. అంటే ఈవిడేదో తినడానికి తెచ్చారనుకుందండి. ఆవిడ అక్కడి నుంచి చూస్తుంది కదా. నేనైతే అలా చూస్తూనే ఉన్నాను. ఆవుని చూస్తే చాలా జాలేసిందండి. అరటిపళ్ళు ఉన్నా కూడా అటు పెట్టడానికి అవ్వదండి. అంటే దూరంగా ఉంది కదా, గిరేసినట్లయితే మధ్యలో పడిపోతాయి. ఇప్పుడు నేను జూమ్ చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను, అందుకు దగ్గరగా కనిపిస్తుంది. కానీ ఆవుని కడితే మంచిదనేసి కట్టేసినంత మాత్రాన మంచి అయితే జరగదు కదండి. ఆవు సంతోషంగా తిరిగితే అదొక ఆనందం కదా. అలా ఆవుకి మేత కానీ వాటర్ కానీ పెట్టకుండా ఎందుకండి ఇలాంటి తెలిసి తెలియనివి చేస్తారనిపించింది నాకు అది చూసిన తర్వాత. ఇప్పుడు కట్ చేస్తే ఈ పిక్ వచ్చేసి మా ఇంటి ఎదురు ఆమె 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకున్నారండి. ఫస్ట్ 2 వారాలు ఆవిడకి కుదరక నార్మల్గానే పూజ చేసుకున్నారు. ఈ వారం ఆవిడే శుక్రవారం వ్రతం అయితే చేసుకున్నారు. తాంబూలానికి పిలిచినప్పుడు వెళ్ళి చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. వీడియో కూడా కాదండి, ఫోటో అయితే షూట్ చేశాను. అలాగే వాళ్ళ అబ్బాయి వచ్చేసి కెచెస్ అయితే తీసుకొచ్చాడండి. భలే ఉన్నాయండి చూడండి. ఇవి చిన్న చిన్న స్మాల్ కెచెస్. వాటికి పైన ఇలా బొమ్మల్లా అయితే వచ్చాయి. అవి ఫస్ట్ చూసి నేను ఎలేజర్లేమో అనుకున్నాను. కాదా ఆంటీ అని ముద్దు ముద్దుగా ఎంత బాగా చెప్పాడోనండి. కానీ ఆడి వాయిస్ కంటే కూడా ఫ్యాన్ తిరగటం వల్ల వాయిస్ అంతా కూడా క్లారిటీగా లేదు. అందుకే మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇప్పుడు పిల్లలకి మన దగ్గర డబ్బులుండి కొనాలే కానీ వాళ్ళు రాసుకునే పెన్సిల్స్ పెన్నుల నుంచి ఆడుకునే వస్తువుల వరకు ఎన్ని రకాలు వచ్చేసాయో అండి. అమ్మో ఇన్ని రకాలు అనిపిస్తుంది. చిన్న చిన్నవి ఉన్నాయే, చాలా చిన్నవి ఉన్నాయే. దీని క్యాప్ పెట్టి ఈరోజు క్యాప్ పెట్టి. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయ్యిందండి. నేను స్నానం చేసి వచ్చి అమ్మవారి నైవేద్యం కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను. బొంబాయి రవ్వని ఇలా ఉత్తి బాండీలో ఫ్రై చేసుకుని మరుగుతున్న పాల్లో వేసి 2 మినిట్స్ ఉడికిన తర్వాత పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే ప్రసాదం రెడీ అండి. ఇంక అందరికీ తెలిసిందే కదా. మార్నింగ్ పరమాన్నం చేశాను కదా, ఇప్పుడైతే ఫ్రూట్స్ పెట్టేయచ్చండి. కానీ ప్రసాదం చేయలేదు కదా ఈ సంవత్సరం అనేసి ప్రసాదం అయితే చేస్తున్నానండి. అంటే నేను వరలక్ష్మి వ్రత పూజ చేసుకున్న రోజునే నా ఓపిక కొలిది నైవేద్యాలు అయితే చేసి పెట్టుకునేదాన్నండి అమ్మవారికి. తర్వాత ఇంకా చేయలేక మనకి ఇలాగా పరవాన్నం ఒకటే కదా ఆనవాయి అన్నట్టుగా పరవాన్నం ఇంకొక 4 రకాల నైవేద్యాలు అయితే చేసి 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తున్నానండి. ఇంక పోయిన సంవత్సరమే అనుకున్నానండి, మిగతా 3 వారాలు ఉంటాయి కదా, ఒకరోజు ఇన్ని నైవేద్యాలు చేసేసుకుని పూజ మీద శ్రద్ధ లేకుండా ఈ వంటల మీదే శ్రద్ధ పెట్టే కంటా కూడా పూజ ప్రశాంతంగా చేసుకుందాం అన్నట్టుగా ఇంకా 5 రకాల నైవేద్యాలు చేస్తున్నానండి. తర్వాత వీలుని బట్టి ఇలా మిగతా వారాలు ఒక్కొక్క నైవేద్యం అయితే చేసి పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ విధంగా చేస్తున్నాను. అది కూడా ఈవినింగ్ టైంలోనే చేస్తానండి. సేమియా కానీ ఇలా ప్రసాదం కానీ ఇలాంటివి మార్నింగ్ టైం ఇంపార్టెంట్గా అమ్మవారికి బెల్లం వేసిన పరమాన్నం అయితే చేసి పెడతానండి. అన్నీ ఒకే వారం చేసేసి పెడితే అమ్మవారు మనకు అన్ని కోరికలు తీర్చేసినట్టు కాదు. ఏమీ చేయకుండా పూజ చేసినంత మాత్రాన ఏ కోరికలు తీరవన్నట్టు కాదండి. మనం అమ్మవారికి ఏం పెట్టామా, ఏం నైవేద్యాలు సమర్పించామా అన్నది కాదు, పూజ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అన్నది చూడాలండి. సో ఇప్పుడైతే నేను పూజ కోసం పువ్వులు కోస్తున్నాను. ఇవి చంద్రకాంత పూలు అండి. ఈవినింగ్ టైంలోనే ఇవి పూస్తాయి. మార్నింగ్ 8 ఆ టైం కల్లా ముడుచుకుపోతాయండి. సో నైట్ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే 11-12 అయ్యేంత వరకు కూడా ఇచ్చుకునే ఉంటున్నాయండి. ఒక్కొక్కసారి నేను నెక్స్ట్ డే మార్నింగ్కి నైట్ కోసేసి బాక్స్లో పెట్టి ఉంచుకుంటాను. వీలైనంత వరకు నైట్ పూజలోనే యూస్ చేస్తానండి. ఎక్కువ పూలు ఉన్నాయి అంటే కనుక ఆ విధంగా చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసి సిద్ధం చేసుకున్నాను. అలాగే మార్నింగ్ పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసానండి. అంటే 108 అష్టోత్తరం చదువుకున్నాను కదా, పారిజాత పుష్పాలతో పూజ చేసుకుంటూ ఆ పారిజాత పుష్పాలన్నీ తీసేసి అవి ఒళ్ళిపోలేదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈవినింగ్ మనం కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కదండి. ఆ మార్నింగ్ పెట్టిన పువ్వులన్నీ తీసేస్తాం కదా, ఆ తీసేసిన పువ్వులన్నీ కూడా ఇలా దీపాలకైతే అలంకరణ చేసుకోవచ్చండి. అంటే దేవుడు ఫొటోస్కి పెట్టకూడదు, కానీ మిగతా పూజా మందిరంలో అలంకరణ కోసం అయితే వాడుకోవచ్చు, ఏ పువ్వులైనా సరేనండి. సో నేను అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ దీపాల చుట్టూతా కూడా పారిజాత పుష్పాలన్నీ కూడా అలంకరణ చేశాను. అలాగే మిగతా పూజా సామాగ్రి అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దీపం, అలాగే శంకు చక్ర నామాల దీపాలు ఉన్నాయి కదా, అవైతే ఈరోజు శుక్రవారం కాబట్టి ఈవినింగ్ క్లీన్ చేయలేదు. మార్నింగ్ వెలిగించిన దీపాల్లోనే ఒత్తులు తీసివేసి మళ్ళీ నువ్వుల నూనె వేసి ఒత్తులు అయితే వేసి దీపారాధన అయితే వెలిగించుకున్నానండి. అలాగే ఇక్కడ ఉప్పు దీపం పెట్టాను కదా, అది కూడా సేమ్ అండి. మార్నింగ్ ఒత్తులు తీసేసి అందులో
నువ్వుల నూనె వేయొచ్చు, లేకుంటే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆవు నెయ్యి వేసి ఇలా 3 ఒత్తులు వేసి దీపారాధన అయితే వెలిగించుకున్నాను. ఈ విధంగా ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి. ఇలా ఒక తమలపాకు వేసుకొని లక్ష్మీ అష్టోత్తరం పెట్టుకుని ఫోన్లో అదేంటో అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఈ విధంగా 3 వారాలు కూడా ఈవినింగ్ టైం ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకున్నానండి. టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాను. ఒక్క వారం కూడా వెళ్ళలేకపోయాను. ఇంక 4గో వారం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! అక్కడ కుంకుమ పూజ ఈవినింగ్ ఇంట్లో చేసేసుకొని అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నానండి. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు కదా! ఏది కూడాని. మార్నింగ్ పూజ వరకు బానే చేసుకున్నాను. తర్వాత నోముకి వెళ్ళాను కదా! ఇంక వర్షం అయితే చాలా ఎక్కువగా పడిందండి ఆ రోజు. మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఎక్కడ వర్షం అన్నది ఆగకుండా నాన్ స్టాప్‌గా అలా కురుస్తూనే ఉందండి. అయినప్పటికీ కూడా నోముకెళ్ళి నోము తీసుకొని 4:30, 5 అయ్యిందండి. బయలుదేరిపోయాము. ఇంక చాలా పెద్ద వర్షం వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆగిపోయి 7:30 ఆ టైం కల్లా ఇంటికైతే వచ్చానండి. వచ్చిన తర్వాత ఇంక టెంపుల్‌కి కూడా వెళ్ళలేదు. చాలా వర్షం అయితే పడింది. ఇంక ఇంట్లో కూడా చెల్లి అప్పటికే పూజ చేసేసుకుంది. సర్లే ఇంక చెల్లి చేసుకుంది కదా అన్నట్టుగా నేనైతే ఇంక ఆగిపోయాను. ఆ విధంగా 4గో వారం కుంకుమ పూజ చేసుకోలేదు. శ్రావణ మాసంలో ఒక్క వారం కూడా టెంపుల్‌కి కూడా వెళ్ళలేకపోయానండి. అదొక్కటే తప్ప మిగతావన్నీ కూడా 4 వారాలు చాలా బాగా చేసుకున్నాను అనిపించింది. సో, చూసారు కదండీ! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. అంతేకాదండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.